హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓం నమో వెంకటేష్ జై చిన్నమస్త. ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన. సో ఈరోజు టాపిక్ వచ్చేసండి బాలారిష్టాలు. ఇంతకీ ఏంటి ఈ బాలారిష్ట దోషాలని మనం వినే ఉంటాం. అబ్బాయి పుడుతూనే ఫస్ట్ పంతుల దగ్గరకో లేదంటే ఒక జ్యోతిష్యం దగ్గరకో తీసుకెళ్ళిన తర్వాత చంద్రుని యొక్క పరిస్థితి అంటే కొన్ని గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనకు బాలారిష్టాలు ఉన్నాయని చెప్తారు. సరే బాలారిష్ట ఎట్లా ఫామ్ అవుతాయి అనేది మళ్ళీ మాట్లాడుకుందాము. సరే బాలారిష్టాల్లో ఏంటి రకాలు ఉన్నాయి చిన్నపిల్లలకి అనేది చూద్దాం. చూడండి బాలారిష్టంలో రకాలు వచ్చేసి అరిష్టము, బాలారిష్టము, మధ్యారిష్టము, యోగారిష్టము అని 4 ఉంటాయన్నమాట. ఈ అరిష్టాలు ఏజ్ని బట్టి వస్తూ ఉంటాయి. సో అవి ఏంటనేది చూద్దాం. అరిష్టం వచ్చేసి మనకు 0 to 6 months వరకు ఉంటుందండి. తర్వాత వచ్చేసి మధ్యారిష్టం, ఇది వచ్చేసి అప్ టు 8 years to 12 years వరకు ఉంటుంది. తర్వాత మధ్యారిష్టము ఇది 12 to 20 వరకు ఉంటుంది. తర్వాత వచ్చేది యోగారిష్టము, ఇది 32 వరకు ఉంటుందన్నమాట. అంటే ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ అరిష్టాలు అనేవి ఈ ఏజ్ వరకు మనకు అప్లై అవుతూ ఉంటాయి. మరి ఈ అరిష్టాలు జ్యోతిష్యుడు కానీ లేదంటే ఒక పంతులు కానీ తెలుసుకుంటాడు, మీకు తెలియజేస్తాడు. మరి ఏం చేస్తారు? ఏదో రుద్రాభిషేకం చెప్తారు, లేదంటే ఆజ్యవేక్షణ చెప్తారు, లేదంటే కొన్ని రకాల నవగ్రహ శాంతులు చెప్తారు. వీటికి ప్రతి ఒక్క జాతకునికి కొన్ని రకాల రెమెడీస్ అనేటివి పక్కాగా చేయాల్సి ఉంటుంది. అది ఏంటనేది ఒక లిస్ట్ అనేది చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఆజ్యవేక్షణం, తర్వాత రుద్రాభిషేకం, తర్వాత సూర్య నమస్కారాలు, తర్వాత మృత్యుంజయం, తర్వాత నక్షత్ర జపము, తర్వాత నవగ్రహ జపము, తర్వాత హోమము, తర్వాత సువాసిని పూజ, తర్వాత సమారాధనం. ఈ లిస్టులోటి ఉన్నవన్నీ కూడాను మీరు చేయాల్సి ఉంటుందండి. అప్పుడు ఆ అరిష్టాల లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. ఆజ్యవేక్షణం అంటే ఏంటంటే ఆ పిల్లోని యొక్క జాతకము, తర్వాత తండ్రి యొక్క ఆ నక్షత్రాలు కానీ, ఇంట్లో ఎవరైనా నక్షత్రాలు కలిసాయా, తండ్రి నక్షత్రము తల్లి నక్షత్రం కలిసిందా, లేదంటే అబ్బాయి నక్షత్రము తండ్రి నక్షత్రం ఏదైనా షష్టాష్టకాలు ఉన్నాయా, లేదంటే నక్షత్ర శాంతులు ఏమైనా చేయాలా అనే దాన్ని బట్టి జ్యోతిషు నిర్ణయించిన దాన్ని బట్టి ఆజ్యవేక్షణ చేస్తారు. అంటే ఒక ప్లేట్లో నువ్వుల నూనె కానీ ఒక నూనె, ఎక్కువగా నువ్వుల నూనె వాడతారులేండి. ఈ నూనె వేసేసి తండ్రి పిల్ల వాళ్ళ యొక్క మొహాలు రెండు ఆ ప్లేట్లో చూయించిన తర్వాత ఆ నూనెను శివాలయంలో దానం చేయడం అనేది ఒక ప్రక్రియ. కొన్నిసార్లు పిల్లవాడి మొహమే చూపించి దాన్ని దానం చేస్తారు, కొన్నిసార్లు తండ్రి మొహం చూపించి దానం అంటే ఇన్ ద సెన్స్ టెంపుల్లో డొనేట్ చేస్తామన్నమాట. శివాలయంలో ఎక్కువగా డొనేట్ చేస్తాము. సో ఇది ఒక ప్రక్రియ. దిస్ ఇస్ కాల్డ్ ఆజ్యవేక్ష. రుద్రాభిషేకం అంటే చాలామంది ఏదో ఒకసారి 2 సార్లు చేస్తారు కాదండి, అది ఇన్ని సార్లు అని ఉంటుంది. అది ఇంకొక వీడియోలో రుద్రాభిషేకానికి రూల్స్ ఎలా చేయాలని చెప్తాను. తర్వాత సూర్య నమస్కారాలు, సూర్య భగవాన్ ఆరాధన చేయాలి. సూర్య నమస్కారం అంటే మీరు చేసే యోగా కాదు, ఇది వేరే సూర్య నమస్కారాలు అన్నమాట. శాస్త్రపరంగా కొన్నిసార్లు సౌరపాశుపత హోమం అనేది చేయాల్సి ఉంటుంది, అది ఒకటి. తర్వాత మహామృత్యుంజయ హోమం, ఈ మహామృత్యుంజయ హోమం మీకు తెలుసు, ఇక రెగ్యులర్గా చేసేదన్నమాట. తర్వాత నక్షత్ర జపము తెలుసు, నక్షత్రానికి జపాలు చేస్తారు. నవగ్రహ శాంతి, నవగ్రహ హోమము, నవగ్రహ జపాలు, దానాలు చేయిస్తారు. తర్వాత హోమము, తర్వాత సువాసిని పూజ. ఈ సువాసిని పూజ అంటే ముత్తైదులోకి చేసేది. దీని మీద ఒక ప్రత్యేకమైన వీడియో నేను ఇన్ ఫ్యూచర్లో చేస్తానండి. సువాసిని పూజ ఎలా చేయాలి అనేది కూడా చేస్తాను, అది కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత సమారాధనం. సో ఈ ప్రక్రియలన్నీ ఫాలో అయితేనే మీకు ఆ అరిష్టాలు అనేది వెళ్తాయి. దీంట్లో ఏదో 1, 2 చేస్తే కాదు, శాస్త్రం ప్రకారం కాదు. మీరు ఏదో ఒకటి చేసి శివారాధన చేసినాను, లేదంటే అదేమంటారు మహారుద్రాభిషేకం చేశానండి, తర్వాత ఆజ్యవేక్షణ చేసాము, మృత్యుంజయ హోమం చేయించలేదు, నక్షత్ర జపం చేసాము, రుద్రాభిషేకం చేయించలేదు. కొంతమంది అంటుంటారు అనమాట, లేదు గురుగారు మేము నక్షత్ర జపం చేయించాము, గ్రహశాంతి చేయించాము, మరి ఆజ్యవేక్షణ చేశారంటే లేదంటారు. సరేనమ్మ రుద్రాభిషేకం చేసినారంటే లేదండి అంటారు. చూడండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడాను పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి, అప్పుడే మీకు వర్కౌట్ అవుతాయి. చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎన్ని చేసినా ఇది కావట్లంటే దాని మీద ఒక వీడియో చేశాను. అంటే చూడండి, ఈ ప్రక్రియలన్నీ కూడా మనకు ఒక రూలు. ఇప్పుడు ఒక వంట చేస్తాం మనము, పప్పు చేస్తాము. పప్పు చేస్తే అది కందిబ్యాళ్ళు, అదే కందిపప్పు, ఆవాలు, జీలకర్ర, దానికి ప్రత్యేకమైన పోపు అన్నీ ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మనకు ఎంత పర్ఫెక్ట్ రిజల్ట్ పప్పు ఎలా ఫామ్ అవుతుందో, అలానే ఈ పరిహారాలు కూడా అన్ని శాస్త్రం చెప్పినట్లు పర్ఫెక్ట్గా చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. జస్ట్ లైక్ వంట కార్యక్రమం లాగానే ఇది కూడా.
అంటే జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాననమాట. ఎక్కడో ఒక చోట మిస్ అయ్యి ఇప్పుడు వంటంతా చేసి ఉప్పు ఎక్కుకుంటే ఎట్లా ఎట్లా మరి ఎంత ఇదిగా ఉంటుందో, అదే విధంగా మీరేదో 1, 2, 1, 2 చేసి మిగతావి చేయకోకుంటే కూడా రిజల్ట్ అలాగే ఉంటుంది. కాబట్టి పని కట్టుకొనైనా ఇవన్నీ చేయాలండి. మనుషుల కంటే ఎక్కువ ముఖ్యం ఏది కాదు గదా! డబ్బేముందండి? మళ్ళీ గాని సంపాదించుకోవచ్చు. చాలామంది ధనం అంటూనే కొంచెం వెనకడుగేస్తారు. ఓకే. అది వాళ్ళ వాళ్ళ సమస్య కానివ్వండి. మేమే ఇప్పుడు వామాచారంలో బలి పూజలేం కాదు కదా! ఇవి లక్షల్లో ఉండేకి. చిన్న పూజలు, రుద్రాభిషేకము, ఇప్పుడు మహామృత్యుంజయ హోమమే ఉంది. మీకు ఆన్‌లైన్‌లోనే ఇప్పుడు మహామృత్యుంజయ హోమాన్ని ఇంటికి పంతులు, అయ్యగార్లని పిలిపించుకొని చేయించుకుంటే 20,000కి తక్కువ తీసుకోరు. 30,000 కూడా తీసుకుంటారనుకుంటా నాకు తెలిసి. అదే మీరు ఆన్‌లైన్‌లో శ్రీశైల దేవస్థానం గాని, లేదంటే బెజవాడ కనకదుర్గమ్మ వెబ్‌సైట్‌లో గాని కట్టేస్తే రూ. 1000తోనే అయిపోతుంది. ఇక తర్వాత ఇట్లాంటి దైవస్థానాల వెబ్‌సైట్‌లలో రకరకాల రాహుకేతు శాంతి, నవగ్రహ శాంతి ఇన్ని ఉంటాయి. ఇవన్నీ వామాచారం గాదు గదా! సాత్వికమే గదా! మీరు కూడా చేసుకోవచ్చు గదా! సో, మహా అయితే మీకొక 5, 6 వేలలో టోటల్‌గా అయిపోతుంది. పిల్లల కంటే ఎక్కువ ఏది గాదు గదండీ! తర్వాత ఊరికే సఫర్ అయ్యే బదులు ఈ అరిష్టాల్ని ముందే లెక్కగట్టి, చూయించుకొని నా దగ్గరని కాదు మీరు ఎక్కడ జ్యోతిష్యులు లోకల్‌లో అయినా ఎక్కడైనా గాని చూయించుకొని, పర్ఫెక్ట్ పరిహారాలు చేసుకుంటే చాలా అద్భుతంగా మాక్సిమం ఆ ఎఫెక్ట్స్ కొంచెం తగ్గుతాయి. పోవు, తగ్గుతాయి. ఎందుకంటే చూడండి ఇదంతా కూడాను ఒక కాలపురుష చక్రంలో మనం చేసే కర్మ ఆధారితంగానే ఇవన్నీ కూడా వస్తా ఉంటాయి. అలాంటప్పుడు ఇవి పోతాయి అనుకోవడము మన యొక్క మూర్ఖత్వం అన్నమాట. శాస్త్రం ఎప్పుడు ఇవి పోతాయని చెప్పదు. అలా ఎవరన్నా చెప్పారంటే అది ఫేక్ అన్నమాట. కాబట్టి అలా పోవండి. మాక్సిమం ఆ యొక్క పర్సెంటేజ్‌ని తగ్గిస్తుంది. ఇప్పుడు నేను చేసే షార్ట్స్ వీడియోలో కూడా ఇవి చేస్తే మాక్సిమం జరుగుతుంది. ఇది చేస్తే అంటే నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటుందని దాని అర్థం అన్నమాట. పాజిటివిటీ అయితే మనం ఏం చేయకోకున్నా జరుగుతుంది. నెగటివిటీ మటుకు మనం ఏదో ఒకటి చేసుకొని దాన్ని రిమూవ్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. సో, కాబట్టి ఈ వీడియో నచ్చిందని మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ కర్మ విపర్యాస. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమో వెంకటేష్. జై చిన్నమస్తాన్.